డెమో చూపిస్తే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ అంటే శక్తి ఎలా ఉందో ఒకసారి మనం ఫిజికల్గా చెక్ చేస్తాం. ఇది కూడా తీసేలా ఉంది. ఓకేనండి, కదలకుండా రెసిస్ట్ చేయండి. నేను కొంత ఎనర్జీ నేను ప్రెజర్ చేస్తాను. 1 2 3 కొంచెం గట్టిగానే ఏమైందండి, ఇంబ్యాలెన్స్ అయ్యారు, అందరూ అవుతారు. అది నార్మల్. సరే వాటర్ తీసుకుందాం. మీ వాటర్ తాగడం వాటర్ తీసుకుని శక్తి రావాలి కదండి. పెరిగిందండి నాకు ఎంత పెరిగింది? కొద్దిగా వాటర్ ఎలాంటి వాటర్ మనం తాగాలండి? అసలు వాటర్లో ఏముందా? ఎవరైనా అవగాహన ఉందా? ఇంకా అందరి ఇంట్లో ఉన్నాయి కదండి వాటర్ ఫిల్టర్. అంటే వాటర్ ఫిల్టర్ వాటర్ మంచిదేనా? సిటీలో భూమిలో నుంచి వచ్చే వాటర్ కన్నా అది మంచిది. అంటే వాటర్ ఏ వాటర్ తాగాలి తెలుసండి? ఎంతమంది ఇంట్లో కుండలు ఉన్నాయండి? కుండలో నీళ్ళు ఎంతమంది అవుతున్నారు? రాగి చెంబులో నీళ్ళు ఎంతమంది అవుతున్నారు? చూడండి, మీరు ఎప్పుడైతే దాంట్లో తాగారో అందులో ఏమవుతుంది, టీఎఫ్ఎం పెరుగుతుందండి. అంటే వాటర్ కనుక ఎవరైనా తీసుకోవాలంటే కనుక సైంటిఫిక్గా టీఎఫ్ఎం అనేది 8 to 9% ఉన్నారు. 7 to 9%. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ అయాన్స్ ఎక్కువ ఉండాలి, పాజిటివ్ అయాన్స్ తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తీసుకున్న వాటర్లో పాజిటివ్ అయాన్ ఎక్కువ ఉంటే నెగిటివ్ అయాన్స్ ఉంటుంది. టీఎఫ్ఎం అంటే ఏంటంటే ఇప్పుడు మనం సోడా తాగుతున్నాయి. ఎంతమంది థమ్స్అప్ తాగుతున్నారండి? థమ్స్అప్, సోడా, పెప్సీ, కూల్ డ్రింక్స్ అందులో ఏమంటే యాసిడ్స్ ఉంటుంది. అంటే యాసిడ్ అనేది మన బాడీకి మంచిది. అంటే మనం జంక్ ఫుడ్ తింటాం. అంటే మన ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఇందులో ఎక్కువ కూడా 7 to 9% టీఎఫ్ఎం ఉండాలండి. టీఎఫ్ఎం మీటర్స్ కూడా ఉన్నాయి, మీరు కొనుక్కుని కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే కలర్ టెస్ట్ చేయించుకొని నెగిటివ్ అయాన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసిన సరే ల్యాబ్కి మీకు ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ తెలుస్తుంది. తెలుస్తుంటారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళదే. అంటే ఎప్పుడైతే మనం తాగే వాటర్లోనే ఎనర్జీ ఉందో, మన బాడీలో ఎంత ఉందంటే 70% వాటర్ ఉంది, 30% ఉంది. అంటే వాటర్ అనేది చాలా ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి. ఇప్పుడు మీరు అక్వాఫినా కానీ లేకపోతే కిన్లే కానీ ఏది లెక్కేసుకున్న 5 దాటి టీఎఫ్ఎం లేదండి. సో నెగిటివ్ అనేది అందులో లేవు. మీరు పెద్ద ల్యాప్టాప్ చేయించు. చాలామంది క్యాన్ వేయించుకుంటూ ఉంటారు, 30 రూపాయలు 50 రూపాయలు. అందులో కూడా నచ్చింది. అందులో ఈరోజు వాటర్లో ఏదైతే మనం అనుకుంటున్నామో 100% సైంటిఫిక్గా లేదు. నెక్స్ట్ కుళాయి ట్యాప్ అంటే అందులో ఏం కలుపుతారండి? క్లోరిన్ వల్ల మనకి కూడా మళ్ళీ రెస్పాన్సిబిలిటీ సరిపోతుంది. మన బాడీలో ఉన్నా కూడా వాటర్.